నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో విస్తృతంగా సోషల్ మీడియాను చాలా మంది వినియోగిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా వాట్సాప్ వాడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే వాట్సాప్ ద్వారా మనం మెసేజ్లు పంపుతూ ఉన్నప్పుడు ఎవరినైనా అవమానించినా సరే, తిట్టినా సరే, బెదిరించినా సరే, అలాగే వాళ్లను అమర్యాదగా అగౌరవపరిచినా సరే వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అలాగే ఇప్పటికే చాలా మంది వాట్సాప్ ద్వారా మనం చూసుకుంటే అసభ్య పదజాలం అయితే వాడుతూ ఉన్నారు. అటువంటి వారికి జరిమానాలు అయితే పడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే తాజాగా ఒక కువైట్ మహిళ తన యొక్క భర్తను అవమానించింది. దానికి సంబంధించిన వివరాలేకి వెళితే, వాట్సాప్ లో మెసేజ్లు చేస్తూ ఉన్న సమయంలో తన భర్తను అవమానించినందుకు మరియు అనుచితమైన స్టిక్కర్లను ఉపయోగించిన ఒక కువైటీ పౌరుడి భార్యకు కువైట్ కోర్టు 1300 దినార్ల జరిమానా విధించింది. వాళ్ళు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మెసేజ్లు చేస్తూ ఉన్నప్పుడు తన యొక్క భర్తను అవమానించే విధంగా ఆ యొక్క కువైటీ మహిళ మాట్లాడింది. అలాగే అతనికి సంబంధించి మనం చూసుకుంటే కొన్ని స్టిక్కర్లు, ఫోటోలు కూడా పంపించడం జరిగింది. అంటే అతని యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం జరిగింది. దీంతో తన యొక్క భార్య తనను అవమానించిందని చెప్పి తన భార్య పైన అయితే అతను కేసు పెట్టడం జరిగింది. అలాగే పోలీసులు ఆమెను విచారణకు పిలిచి కోర్టు ముందు హాజరుపరచగా, అలాగే విచారించిన కోర్టు వాట్సాప్ ద్వారా అవమానించినందుకు 1300 దినార్లు జరిమానా విధిస్తూ ఉన్నామని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. ఎవరైనా సరే వాట్సాప్ లో అవమానించినా, బెదిరించినా, తిట్టినా సరే, లేకపోతే అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు పంపినా సరే నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాట్సాప్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.